కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. కీర్తనలు 126వ అధ్యాయం 5వ వచనం. ఒక రైతు విత్తనం విత్తేటప్పుడు అనేకమైన వ్యతిరేక పరిస్థితులను తను ఎదుర్కొనవచ్చు. వర్షము లేకనో ఇంకా ఏవైనా కష్టాల వలననో తను ఎంతో బాధతో ఆ విత్తనములు విత్తుతూ ఉండొచ్చు. కష్టాలున్నప్పటికీ, సమస్యలున్నప్పటికీ కొంతకాలము తర్వాత ఆ పంట చేతికి వచ్చినప్పుడు అతనిలో ఎంతో సంతోషము కనబడుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ దినమున నీ జీవితంలో ఏదో బాధ, శ్రమ, కష్టతరమైన పరిస్థితుల్లో కూడా నీవు దేవుని ఎదుట కన్నీళ్లు విడుస్తూ కన్నీళ్లను విత్తనాలుగా దేవుని సన్నిధిలో విత్తుతూ ప్రార్థన చేస్తూ ఉన్నావేమో. దేవుని మీద నమ్మకాన్ని, విశ్వాసాన్ని కనపరుస్తున్న నిన్ను ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. నీ ప్రార్థనలు ఏమీ కూడా వ్యర్థము కావు. నీ ప్రతి ప్రార్థనకు ఒక దినమున తన సమయములో దేవుడు ఖచ్చితమైనటువంటి సమాధానాన్ని నీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. కష్టపడిన దానికి తగిన ఫలితాన్ని, ఆశీర్వాదాన్ని, అలాగే సంతోషాన్ని కూడా దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున్న పరిస్థితి వైపుకు చూడకు. దేవుని సన్నిధిలో నీ ప్రార్థన ఏది కూడా వ్యర్థము కాదు. ఒక దినమున ఖచ్చితమైన సంతోషకరమైనటువంటి ఫలితాన్ని నీకు ఇవ్వబోతుందని నమ్మి, విశ్వసించి, పరిస్థితులను మార్చే దేవుని మీద నిరీక్షణ ఉంచి ముందుకి కొనసాగే వ్యక్తిగా ఉండు. దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆమేన్.